అల్లు వారి కుటుంబంలో పెళ్లి సందడి జోరుగా కొనసాగుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ వివాహం నయనికతో మార్చ్ 6న జరగనుండగా ఇప్పటికే వేడుకల హడావిడి మొదలైపోయింది. గతంలో గోవాలో గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీ నిర్వహించిన శిరీష్ ఇప్పుడు హైదరాబాద్ లో సన్నిహితులు సినీ ప్రముఖుల కోసం ప్రైవేట్ ప్రీ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ పార్టీకి మెగా కుటుంబం నుంచి రామ్ చరణ్, ఉపాసన దంపతులు హాజరు కావడం హైలైట్ గా నిలిచింది. వారికి అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులు ఘనంగా స్వాగతం పలికారు. అలాగే అల్లు శిరీష్ తన కాబోయే భార్య నయనికతో కలిసి ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసుకున్న గ్రూప్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఈ వేడుకలో అందరూ బ్లాక్ డ్రెస్ కోడ్ లో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. మెగా కుటుంబ సభ్యుల మధ్య కనిపించిన ఆత్మీయత నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే ఈ పార్టీ మరో వివాదంగానూ వార్తల్లో నిలిచింది. బ్యాచిలర్ పార్టీ అంటే అందులో మద్యం కూడా ఉంటుందని తెలిసిందే. అయితే రామ్ చరణ్ అయ్యప్ప మాల ధరించి ఈ పార్టీలో కనిపించడంపై కొందరు విమర్శలు గుప్పించారు. అయ్యప్ప దీక్షలో ఉండి లిక్కర్ పార్టీకి హాజరయ్యారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే వాటిపై అల్లు శిరీష్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. చరణ్ స్వామి, మేమందరం మద్యం తాగే ముందే వచ్చారు, మాకు శుభాకాంక్షలు తెలిపి వెళ్ళిపోయారు. అయ్యప్ప స్వామిపై ఆయనకు ఉన్న అంకిత భావం నాకెంతో నచ్చింది అని అల్లు శిరీష్ పేర్కొన్నారు. శిరీష్ వివరణతో చరణ్ పై వచ్చిన విమర్శలు తగ్గినట్లు కనిపిస్తుంది. కాబోయే దంపతులకు విషెస్ చెప్పేందుకు రామ్ చరణ్ పార్టీకి వస్తే దాన్ని ఇంత రాద్ధాంతం చేయడం ఎందుకని కొందరు వాదిస్తున్నారు.